హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లో తెలుగు అమ్మాయి. సో గైస్, ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏంటంటే గైస్, చూసారు కదా పౌడర్, ఇది వచ్చేసరికి యాడీ ఆర్గానిక్స్ మ్యాజిక్ వ్యాక్స్ అనమాట. సో ప్రతి మంత్ తెలిసిందే కదా, లేడీస్ అంటేనే కొంచెం వ్యాక్స్ చేయించుకుంటారు. అది ఆ వ్యాక్స్ చేయించుకునేటప్పుడు వచ్చే పెయిన్ మామూలుగా ఉండదు, అది చేయించుకునే మనకే తెలుస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటే నా ఫ్లిప్కార్ట్లో ఇదైతే కనిపించింది అనమాట. సో వెంటనే ఆర్డర్ అయితే చేశాను. సరే ట్రై చేద్దాం అంటే ఎలా అంటే ఆ నొప్పి భరించే బదులు దీంతోనే మంచిగా వ్యాక్స్ అయిపోయింది అనుకో, హ్యాపీ కదా, అందుకని చెప్పేసి ఆర్డర్ అయితే చేశాను. చూడండి, ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను. దానిలో వచ్చేసరికి నాకు ఇవి 100 గ్రామ్స్వి 2 ప్యాకెట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసరికి దీంట్లో మళ్ళీ ఒక స్ట్రాబెర్రీ జెల్ అయితే వచ్చింది. ఇది ఆఫ్టర్ వ్యాక్స్ అయితే మనం దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట. మనకి ఒక మాయిశ్చరైజర్ లాగా వర్క్ అవుతుంది. సో మనం వ్యాక్స్ అది పౌడర్ వాటర్లో డిప్ చేసి అంటే మొత్తం ఒక పేస్ట్ లాగా చేసి దీంతో అయితే మనం అప్లై చేసుకోవాలి. సో దానికోసం ఒక బ్రష్ అయితే ఇచ్చారు. మొత్తం ఒక 4 ఐటమ్స్ అయితే వచ్చారు. నాకు ఇది అరౌండ్ ఒక 300 అలానే పడింది. సో 300 బిలోనే అనుకుంటా. ఐ థింక్ నాకు కన్ఫామ్గా అది గుర్తులేదు. రేట్ వచ్చేసరికి నేను మెన్షన్ చేస్తాను, లేదా దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేయండి. చాలా తక్కువలోనే వచ్చేసింది అనమాట. అలాగే 2 పౌడర్స్ వచ్చినాయి. మనకి ఒక 2 or 3 టైమ్స్ అయితే మొత్తం హ్యాండ్స్కి అలాగే లెగ్స్కి అయితే వ్యాక్స్ చేసుకోవచ్చు. చాలా మంచిగా వచ్చింది క్వాంటిటీ అయితే. సో ఎలా వర్క్ అవుతుంది ఏంటో ఇప్పుడైతే ట్రై చేద్దాము. ఇక్కడ ఎలా యూజ్ చేయాలి తెలియని వాళ్ళకి అయితే, అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎలా యూజ్ చేసేయాలి ఏంటి అనేది మొత్తం ఇక్కడ మనకి ప్రికాషన్స్తో సహా హౌ టు యూజ్ అని చెప్పేసి మొత్తం పాయింట్స్ వైజ్గా అయితే ఇచ్చారు. తెలియని వాళ్ళు అయితే ఇక్కడ చదువుకుంటూ మనం అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట. దీనిలో మీకు కావాల్సినంత పౌడర్ తీసుకొని ఆ తర్వాత వాటర్తో కానీ లేదా రోజ్ వాటర్తో కానీ మిక్స్ చేయాలన్నమాట. ఒక థిక్ పేస్ట్లా రావాలి. చాలా గట్టిగా ఉంది. ఇంకొకటి ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళైతే నాకు తెలిసినంత వరకు లెగ్స్కి అయితే యూజ్ చేయండి ఫస్ట్. ఎందుకంటే ఫేస్కి అలా మనకి సెన్సిటివ్ స్కిన్ దగ్గర యూజ్ చేసామంటే ఫేస్కి అయితే ఏమన్నా ఫస్ట్ టైం పడిన వాళ్ళకి ఒక్కొక్కరికి స్కిన్ టైప్స్ వేరుగా ఉంటాయి. అవి ఏవి పడితే అవి పడవన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. ఏదైనా ముందు లెగ్స్కి మీరు అప్లై చేశారనుకో, ఒకవేళ ఇచ్చింగ్ వచ్చినా ర్యాష్ వచ్చినా మనకి బయటకు కనిపించదు. సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు లెగ్స్కి అయితే ట్రై చేయండి. తర్వాత ఫర్దర్గా మీకు ఓకే బాగానే ఉంది అనుకుంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకోండి అనమాట. సో నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది. ఏదైనా సరే ఫస్ట్ ఫేస్కి అయితే అప్లై చేయకండి, మనకి ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. సో ఇప్పుడు నేనైతే మిక్స్ చేసి ఒకసారి లెగ్కి అప్లై చేసి హెయిర్ రిమూవ్ అవుతుందా లేదా అనేది నేనైతే మీకు చూపిస్తాను. సో వాచ్ చేయండి. అందులో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు వీడియోస్ చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కంపల్సరీగా వీడియోని లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడైతే నేను ఎలా మిక్స్ చేస్తున్నాను ఏంటి, ఎలా అప్లై చేస్తున్నాను మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేనైతే ట్రయల్ కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఒక స్పూన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది నేను ట్రై చేసి నాకు సెట్ అయితే అప్పుడు నేను మొత్తం వ్యాక్స్ అయితే చేస్తాను. సో మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా చేయాలి ఏంటనేది. తర్వాత ఒక స్పూన్ తీసుకున్నాను కదా, కొంచెం వాటర్ అయితే తీసుకున్నాము. కొంచెం పోసుకోండి, ఎందుకంటే మరీ లూజ్ అయిపోతే బాగుండదు అనమాట. సో అందుకని కొంచెం తీసుకొని కలుపుకుంటూ ఒక చిన్న అంటే థిక్గా అయ్యేలాగా మనకి స్కిన్కి గమ్మిలా అతుక్కునేలాగా అయితే పేస్ట్ని అయితే చేసుకోండి. దీని స్మెల్ కూడా అదొక రకంగా వస్తుంది గైస్. నాకైతే మెడిసిన్ స్మెల్ వస్తుంది.
స్మెల్ అయితే అంత ఏం బాగాలేదు. సో చూద్దాం హెయిర్ ఎలా రిమూవ్ అవుతుందో ఏంటో. హెయిర్ రిమూవ్ అయితే మాత్రం ప్రతిసారి నేను ఇదే ట్రై చేస్తాను, ఎందుకంటే ఆ నొప్పి భరించడం చాలా కష్టం. ఓకే, ఇది కలిపేటప్పుడు మెడిసిన్ స్మెల్ వచ్చింది. మొత్తం ఆఫ్టర్ కలిపిన తర్వాత అయితే నాకు మట్టి స్మెల్ వస్తుంది. కలిపిన తర్వాత మట్టి స్మెల్ వస్తుంది. సో ఇలా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. సో చూడండి, ఇలా ఈ క్వాంటిటీలో రెడీ చేసుకుంటే సరిపోతుంది. మరి లూజ్ అయితే ఇంకా బాగుండదు అనమాట, మనకి స్కిన్కి అంటుకోవటం కష్టం అవుతుంది. సో గైస్ ఇప్పుడైతే నేను లెగ్కి అప్లై చేసి అయితే చూపిస్తాను మీకు. సో గైస్ చూస్తున్నారు కదా, సో ఈ హెయిర్ ఉంది కదా, ఇంతవరకు నేను కొంచెం అప్లై చేస్తాను. మనకి హెయిర్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో అప్లై చేయండి. కొంచెం లేయర్స్గా కొంచెం థిక్గా అప్లై చేయండి, అప్పుడే మనకి కొంచెం హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 10 to 15 minutes అయితే అలా వదిలేయండి, ఆరిపోతుంది కదా. ఆరిపోయిన తర్వాత ఎలా చేయాలి ఏంటనేది మళ్ళీ చెప్తాను. సో నేనైతే కొంచెమే రాసుకుంటున్నాను అనమాట. అది ముందు అసలు ఎలా పనిచేస్తుంది ఏంటనేది తెలియాలి కదా. సో అందుకని మొత్తం అప్లై చేయట్లేదు, ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ ర్యాష్ ఏదైనా వచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని కొంచెమే అప్లై చేస్తున్నాను. ఏదైనా ఇబ్బంది ఉన్నా కొంచెమే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక్కసారి మొత్తం అప్లై చేసి కూర్చున్నాం అనుకోండి, అది ఏమవుతుందో తెలియదు, ఎలా దారి తీస్తుందో తెలియదు అనమాట. ఓకే, ఇది ఆరనిద్దాము. ఇది ఆరిన తర్వాత మీకు ఎలా చేయాలి ఏంటనేది మళ్ళీ చెప్తాను. గైస్ ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఇప్పుడు 5 minutes అవుతుందన్నమాట. ఆరే కొద్దీ చూడండి హెయిర్ అనేది కొంచెం పైకి వస్తూ, చూడండి స్పష్టంగా చూపిస్తాను, కొంచెం పైకి వస్తూ థిక్ బ్లాక్ కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట. నాకు తెలిసి అది రిమూవ్ అవుతుంది, హెయిర్ అనేది నాకు తెలిసి రిమూవ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇది సైన్ అనమాట, మనకి వర్క్ అవుతుందా లేదా అనటానికి. అది రాసిన తర్వాత ఒక 5 minutesకే నాకు ఆ హెయిర్ అనేది పైకి వచ్చినట్లు అనిపించింది అనమాట. ఇంకో 5 minutes అయితే వెయిట్ చేసి చూద్దాము. సో రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా మీరు చూడండి, చూసిన తర్వాత మీరే చెప్పండి ఇది బాగా పని చేస్తుందా లేదా అనేది కామెంట్లో అయితే చెప్పండి. నేను లాస్ట్లో దీని రివ్యూ అయితే నేను చెప్తాను. సో గైస్ చూడండి, 15 minutes అయితే ఉంచాను అనమాట. 15 minutes తర్వాత సో ఇలా అయితే డ్రై అయిపోయింది. దీన్నైతే మనం ఇప్పుడు నేనైతే వైప్స్ తీసుకున్నాను, చూడండి వైప్స్ అయితే తీసుకున్నాను. ఈ వైప్స్తో అయితే నేను క్లీన్ చేస్తాను. సో హెయిర్ రిమూవ్ అవుతుందా లేదా చూసేద్దాం. చాలా బాగా రిమూవ్ అవుతుంది, హెయిర్ ఎక్కడికి వెళ్ళిపోయింది గైస్. చూడండి ఇవి ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇదంతా హెయిర్ అనమాట. బాగానే పోతుంది, నీట్గా క్లీన్ చేసుకోండి. 15 minutes అయితే కంపల్సరీ ఉంచాలి, అప్పుడే మనకి ఎఫెక్టివ్గా అయితే రిమూవ్ అవుతుంది హెయిర్ అనేది. 15 minutes కంటే తక్కువ ఉంచితే హెయిర్ అనేది రిమూవ్ అవ్వదు అనమాట. చాలా బాగుంది, వ్యాక్స్ చేసిన దానికంటే నాకు ఇదే ఇంకా బాగా నచ్చింది అనమాట. సో చూడండి గైస్ ఎంత బాగా రిమూవ్ అయిపోయిందో హెయిర్ అయితే. చూడండి నాకు ఇచ్చింగ్ అలాంటిది కూడా ఏమీ లేదు, చాలా బాగుంది. దగ్గర చూపిస్తా చూడండి ఎంత నీట్గా రిమూవ్ అయిపోయిందో చూడండి, వ్యాక్స్ చేసినట్లే అయిపోయింది అనమాట. చాలా స్మూత్గా నీట్గా అయితే వచ్చింది. మంచిగా ట్రై చేయొచ్చు. నాకు ఎలాంటి ఇచ్చింగ్ కానీ ఎలాంటి పెయిన్ కానీ ఏమీ లేదు. ర్యాష్ వచ్చినా నాకు ఇవాళ తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ ర్యాష్ వచ్చినా మీకు షేర్ చేస్తాను. నాకు తెలిసి ఇది ఆర్గానిక్ కాబట్టి కంపల్సరిగా ర్యాష్ అనేది రాదనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక ప్రతి మంత్ నేను దీన్నే యూజ్ చేస్తాను. బాగుంది, బెస్ట్, పెయిన్లెస్. అలా పెయిన్తో చేసుకునే దానికంటే ఇది ఆర్గానిక్లో చాలా బెస్ట్ అనిపించింది అనమాట.
సో ఇక పైనుంచి నేను ఇదే వాడతాను. మీరు కూడా వాడాలనుకుంటే నేను కింద లింక్ అయితే ఇస్తాను, నేను లింక్ దాని త్రూ అయితే పర్చేస్ చేసి వాడుకోవచ్చు. ఎందుకంటే మంత్లీ మనకి 300 అబౌవ్నే పడుతుంది అనమాట. నాకైతే 290 రూపీస్ పడుతుంది హ్యాండ్స్కి లెగ్స్కి ఇక్కడ తీసుకునేది. మీకు అక్కడ ఎంత పడుతుంది ఏంటనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి, తెలుసుకుంటాను. ఈ ప్యాకెట్ వచ్చేసరికి 300 రూపీలోనే మనకి 2 టైమ్స్ అయితే 2 టైమ్స్ అండి, ఇంకా ఎక్కువే. ప్యాకెట్ వచ్చేసరికి 100 గ్రామ్స్ కాబట్టి మనకి 3-4 టైమ్స్ అయితే ఈజీగా వచ్చేస్తుంది హ్యాండ్స్కి లెగ్స్కి. ఫేస్కి అయితే యూజ్ చేయొద్దు గైస్, ఎందుకంటే చాలా సెన్సిటివ్ కాబట్టి ఫేస్కి అయితే యూజ్ చేయొద్దు. మీరు లెగ్స్కి హ్యాండ్స్కి అయితే బెస్ట్ అని చెప్తానమాట. ఇంకొక విషయం ఏంటంటే మీరు చేసుకునేటప్పుడు జ్యువెలరీ ఏదైనా ఉంటే హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ ఏదైనా జ్యువెలరీ ఉంటే తీసేసి అయితే చేసుకోండి. ఎందుకంటే జ్యువెలరీ మీద పడితే మళ్ళీ అది కలర్ చేంజ్ అయ్యే ఆప్షన్ ఏదైనా ఉంటుంది. సో అందుకని దానిలో అయితే మెన్షన్ చేశారనమాట, జ్యువెలరీ ఏదైనా మీరు ఉంటే ఒకవేళ బై మిస్టేక్ ఆ పౌడర్ జ్యువెలరీ మీద పడినా కానీ మనం వాష్ చేసుకోవాలన్నమాట. ఏదైనా సర్ఫ్ పెట్టైనా కెమికల్స్ పెట్టి కొంచెం వాష్ చేసుకుంటే సరిపోతుందని మెన్షన్ అయితే చేశారు. పర్టికులర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. నేనైతే చదివే మీకు చేసి చూపించాను అనమాట. మెయిన్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే పేషెన్స్. 15 మినిట్స్ అయితే ఉండండి. 15 మినిట్స్ కాకుండా ముందే మీరు తీసేసి ఇది వర్క్ అవ్వట్లేదంటే అవ్వదనమాట. మీకు లైవ్లో నేను చేసి చూపించాను, ఎక్కడ నేను డిలే చేయలేదు. టైం పెట్టుకొని మరి 15 మినిట్స్ ఉంచి మీ ముందే, అంటే మామూలుగా అది పేస్ట్ అనేది కలపటం నేను అప్లై చేయటం అంతా మీరు చూశారు కాబట్టి నాకు తెలిసి అర్థమైపోయి ఉంటుంది ఎలా వాడాలి ఏంటనేది. సో గైస్, వీడియో నచ్చిందా లేదా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఇది ఈ ప్రైస్కి వర్తా లేదా వ్యాక్స్ అనేది మీరు కామెంట్ అయితే చేయండి. పెయిన్లెస్ కావాలి అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్ గాయస్.